అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. అక్టోబర్ నెల తులారాశి వారికి తులారాశి మీద ఏ ఒక్క గ్రహ దృష్టి లేదు. రాశికి ఆధిపత్యాన్ని వహించిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. శుభదాయకమైన ఫలితాలే పొందుతారు. కానీ లగ్జరీపరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు. వీళ్ళు ధనానికి ఎంత వస్తే అంత ఖర్చు పెడేస్తున్నారు. ధన నిలకడతత్వాన్ని ఉంచుకోలేరు. ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తుంటారు. అయ్యో ధనం రాలేదు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు అన్న భావం ఉందా? కాదు. వీళ్ళ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతున్నారు. ధన ఆర్జన ఉంది, ధనం వస్తుంది. కానీ ఇక్కడ లగ్జరీపరమైన ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు. ఏంటయ్యా ఖర్చులు? తులారాశి వారికి కొంచెం బాధ కలగొచ్చు. నేను చెప్పేది అక్షర సత్యంగా చెప్పాలనుకుంటే తులారాశి వారికి చేసేది ఏంటంటే బంధువులతోటి మిత్రత్వాన్ని పెట్టుకుంటారు. ఎక్కువగా బంధువులు అంటే పడి చచ్చిపోతారు. వాళ్ళు ఏదో ఇచ్చేస్తారని వాళ్ళు ఏమి ఇవ్వరు. వీటి దగ్గర ఉన్నగడ నాకేసి పోరా బాబు అంటారు. శత్రుత్వంగా చూస్తుంటారు. కానీ ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తున్నారు? బంధువులే ఎక్కువగా ఉపయోగపడిపోతారు అనుకుని ఉన్నదంతా సర్వస్వాన్ని ఆలకిచ్చేస్తారు. ఇక్కడ స్నేహవర్గం వాళ్ళు ఉన్నారు అంటే స్నేహధర్మం అనేది చాలా గొప్పదే. స్నేహితుడు వల్ల నష్టపోవడం అనేది జరగదు. కొన్ని సందర్భాల్లో నష్టపోవచ్చు. అంతర్గత శత్రువులు అని చెప్పగలది ఎవరంటే బంధువర్గమే. ఎవరికైనా, తులారాశి వారికే కాదు, ఎవరికైనా అంతర్గత శత్రువులు ఎవరంటే బంధువర్గం వాళ్ళే. ఎందుకు బంధువర్గం వాళ్ళు అయ్యారు? వీడు మనం పుట్టిన విధానము, పెరిగిన విధానము, సంచరించిన విధానము ఇవన్నీ వీళ్ళకి తెలుసు. మన పక్కింటి వాళ్ళకి వెళ్దాం. నీ పక్కింటి నీ గురించి ఏం తెలుసు? ఆయన లెక్కలేసుకుని నీ గురించి అరాలు తీసి డిటెక్టివ్ కింద తిరుగుతా తెలుసుకోవాలని అవసరం లేదు. కానీ నీ బంధువులు తెలుసు నువ్వేంటో, నీ లైఫ్ ఏంటో, నువ్వు విధానం ఏంటో. అంతర్గత శత్రువుగా తయారవుతారు. బంధువర్గం వల్ల నష్టాన్ని తులారాశి వారు పొందుతున్నారు. అధికమైన నష్టాన్ని, కష్టాన్ని కూడా పొందుతున్నారు. అవమాన భారాన్ని పొందుతున్నారు. అయితే వ్యాపార విధానాల్లో చూసుకుందాం. తులారాశికి వ్యాపార విధానం శుభదాయకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ గ్రహ దృష్టి వీక్షణ లేదు. శుక్రుడు అక్కడే ఉన్నాడు. శుక్రుడిగా ఎప్పుడైతే ఆ రాశిలో ఉన్నాడో తులారాశిలో యోగదాయకమైన ఫలితములను పొందుతూ వచ్చారు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. శుభదాయకమైన పరిస్థితులు వస్తున్నాయి. గురుగారు, ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయంటారా? అత్యధికంగా ఫలిస్తుంది. శుక్రుడు, బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కన్యరాశిలోని బుధుడు ఉన్నాడు. శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. శుభదాయకమైన ఫలితాలు పొందే విధానం ఎక్కువగా ఉంది. అంటే తులారాశి వారి ఇంట ఈ మాసం యందు నుండి కూడా శుభ ఫలితములు, శుభ కార్యక్రమములు ఎక్కువగా చేస్తారు. డిసెంబర్ నెల వరకు కూడా శుభ కార్యక్రమములు ఎక్కువగా జరగడానికి తులారాశి వారికి ఉంది. అంటే వివాహ విధానాలు అవనండి, వ్రతాలు అవనండి, సత్యనారాయణ వ్రతం అవ్వండి, రామనామ జపాలు సంబంధించిన వ్రతాలు అవనివ్వండి, ఇవన్నింటి కూడా ఎక్కువగా ఈ తులారాశి వారికి శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి? ఖర్చు అధికంగా ఉంది. ఎంత సంపాదిస్తున్నాడో అంతకు మించి ఖర్చు పెడుతున్నాడు. అంటే అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అప్పులు చేసిన పరిస్థితుల్లో వెళ్తున్నారు. సంపాదన లేదు, ఆర్థికంగా బాధపడిపోతున్నాడు. అంటే పొద్దంతా కష్టపడి పని చేస్తే సాయంత్రం అయ్యేసరికి తిండికి కూడా రాలేనంత పరిస్థితి లేదు వీళ్ళకి. బాగానే ఉంది సంపాదన. ఎక్కడికి వెళ్ళినా కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, డబ్బు వస్తుంది. డబ్బుకు మించి బంధువర్గానికి దోషి పెడుతున్నారు వీళ్ళు. తల్లిదండ్రుల మాట కూడా వినకుండా పెద్దవాళ్ళ మాటలు కూడా పెడచెవిని పెట్టి అలాగ వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడో ఉన్న బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఏంటి అడుగు పూట అన్నం పెడతారు. ఇది ఎంతైంది? ఈ రకంగా వచ్చేస్తే ఆర్థికమైన ఇబ్బందులు వీళ్ళు తెచ్చుకుంటున్నారు. గురుగారు, ఈ రాశి వారికి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఆశాజనకమైన ఫలితాలు ఏమైనా ఉన్నాయంటారా? విద్యార్థులు ప్రేమ విధానంలోకి వెళితే, ముఖ్యంగా మగపిల్లల గురించి చెప్తున్నాను. ఇప్పుడు మగపిల్లల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది.
జనరేషన్ అలా ఉంది. గతంలో ఆడపిల్లల గురించి చెప్పేవాడు, వాళ్ళకి రక్షణ లేదని. మగపిల్లల గురించి చెప్పుకోవాలంటే లవ్ ఫెయిల్యూర్ అవడము, ఈ లవ్ విషయంలో ఎప్పుడైతే పడి గొడవలు పడతారో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రమాదకరమైనది, జైలుకి వెళ్ళవలసిన స్థితి. అంతవరకు తెచ్చుకోవద్దు. ఈ యొక్క తులారాశి వారికి ప్రేమ విధానాన్ని ముఖ్యంగా యువకులకు చెప్తున్నాను. వృద్ధులు ఏమి ప్రేమించరు. ప్రేమ అనేది సరైన వయసులో ఉన్న వాళ్ళు ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి పిచ్చిగా వెళ్ళిపోతారు. ప్రేమ గుడ్డిది అంటారంట. ప్రేమ జోలికి వెళ్తే జైలు పాలు అవుతారు అంటారు. జైలు పాలు అవుతారు. కాబట్టి అధికమైన జాగ్రత్త తీసుకోండి. దీని గురించి కూడా మనం రెమెడీలోని చెప్పుకుంటాం. దానికి తగ్గ రెమెడీ వస్తారు. గురుగారు, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఆరోగ్యపరమైన ఇబ్బందులు అంటే పెద్ద వయసు కలిగిన వారు, ఒక 70 దాటిన వారు ఆరోగ్య విషయంలోని అత్యధికమైన జాగ్రత్త తీసుకోవాలి. చిన్న వయసు కలిగిన వారు, యువకులు అంటే 8 సంవత్సరముల వయసు దాటి 40 సంవత్సరముల వయసు ఉన్నవారు కూడా ఏ విధమైన అనారోగ్యము లేదు. అయ్యో, ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు ఉన్నాయి, దాని వలన ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారంటే అది లేదు. అంటే ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు లేదన్న అజాగ్రత్త పనికిరాదు. ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. శుభదాయకమైన ఫలితములే పొందుతూ ఉన్నారు. అయితే పెద్దలైన వారికి అనారోగ్య విధానం వస్తే, అంటే బుధ కేతువులు కలిసిన విధానం ఎక్కడ కన్యరాశిలో ఉండి అది ఈ యొక్క తులారాశికి వ్యయ స్థానమైంది. వ్యయమంటే ఖర్చు స్థానమైంది. ఆ వ్యయ స్థానంలో ఈ గ్రహములు కలయిక ఉన్నది కాబట్టి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సహాయాన్ని పొందాలి. గురుగారు, అలాగే రాజకీయ రంగం కానీ, అలాగే సినీ రంగం కానీ, కొన్ని ఇతర రంగాల్లో కానీ తగిన గుర్తింపు రావట్లేదు అని చెప్పి కొంతమంది పాకులాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఏమైనా ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? తుల అనగానే రాశి యొక్క విధానం బ్యాలెన్స్డ్ ధర్మకాట, ఆ కాటాకి బ్యాలెన్స్ ఉంటుంది. ఇది తులారాశి వారు ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉంటారు. అటు వెళ్తారు, ఇటు వస్తారు, ఇటు వెళ్తున్నారు, ఎదుగుతున్నారు, పడిపోతున్నారు అన్న విధంగానే ఉంటుంది. కళారంగంలో ఉన్న వారికంటే ఈ యొక్క చిన్న యూట్యూబ్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. యూట్యూబ్లో అంటే ఏంటంటే ఒక పేరు చెప్పట్లేదు, ఒక ఆయన నెలకు 30 లక్షలు సంపాదించాడు ఒక యూట్యూబ్లో. పేరు తెలిసిన పేరు చెప్పట్లేదు. ఆ నెలకి 30 లక్షలు ఆయనకు వచ్చినాయి. చూపించారు, అందరికి కూడా చూపించారు. ఆ నెలకు 30 లక్షలు వచ్చే ప్రతి ఒక్కడికి ఆశ వచ్చింది. నా బోర్డు కూడా ఒక యూట్యూబ్ పెట్టేస్తాను. 2 లక్షలు కెమెరాలో, 4 కెమెరాలో 1 లక్ష, 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఛానల్ పెట్టేయకూడదా? అది కరెక్ట్ కాదు. ఆశాజనకమైన జీవితం వీళ్ళకి, ఈ తులారాశి వారికి. గురుగారు, అలాగే కోర్టు సమస్యల్లోనూ భూ కబ్జా వివాదాల్లో ఇరుక్కున్న వారు ఉంటారు. అటువంటి వారికి ఏమైనా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఈ యొక్క నెలలో కోర్టు వ్యవహారంలో చిక్కుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా వాటి నుంచి బయటికి పడిపోయే విధానం వస్తుంది. అంటే కోర్టులో ఉండి కేసులు తేలక ఇబ్బంది పడిపోతున్న విధానంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభదాయకమైన ఫలితములు శుక్రుడు ద్వారా వస్తుంది. శుక్రుడు శుభదాయకమైన శుక్ర మహర్దశా కాలం కానీ, శుక్ర విధానంలో కానీ, తులారాశిలో శుక్రుడే ఉండడం వల్ల కానీ, శుక్రుని యొక్క విధానం అంటే అన్ని గ్రహముల కన్నా శుక్ర దశాకాలం ఎక్కువ. అంటే 20 సంవత్సరాల కాలం శుక్రునికి ఉన్నది అన్ని గ్రహముల కన్నా. నవగ్రహాల్లో 9 గ్రహాల్లో కల్లా అత్యంతమైన ఎక్కువ దశ కలిగిన గ్రహం ఏదంటే శుక్రగ్రహం అంటారు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. గురుగారు, అక్టోబర్ నెలలో తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? అక్టోబర్ నెలలో తులారాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే దేవదేవుడైన పరమేశ్వరునే తీసుకోవాలి. ఇక్కడ పరమేశ్వర కటాక్షం వల్ల సమస్తమైనటువంటి దోషాలు తొలుగుతాయి. కాబట్టి పరమేశ్వరుని యొక్క విధానాన్ని తీసుకుని ప్రతి సోమవారము పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయించండి. బిల్వ దళాలు, నారేడు దళాలు అంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అలాగ బిల్వ దళాలతోటి శివుని అభిషేకం అష్టోత్తర పూజలు చేయించండి. అభిషేకం అయిన తర్వాత బిల్వ దళాలను కంపల్సరిగా వాడాలి. వీళ్ళు అయ్యో బిల్వ దళం దొరకలేదంటే కుదరదు, దొరుకుతాయి. శివాలయంలోనే ఆలయంలోనే బిల్వ చెట్లు మారేడు దళాలు దొరుకుతాయి. మారేడు చెట్టును ఆకులను వాడండి. అలాగే ఈ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు దంపతులు ఇద్దరూ వెళ్ళి విడిగా చేయకూడదు, జంటగా వెళ్ళాలి. జంటగా వెళ్ళండి. పిల్లలను కూడా తీసుకెళ్తామంటే తీసుకెళ్ళండి. జంటగా వెళ్ళి అభిషేకం చేయించండి. అలాగే ఏదైనా సరే తేనె అభిషేకం జరుగుతుంది. చాలామంది చేస్తున్నారంటే తేనె చేసా పట్టండి అంటే మాత్రం ఇంజక్షన్ బాటిల్ అంతా తేనె చేసా పట్టుకెళ్తారు. అది తప్పది. ఎక్కువ పట్టుకెళ్ళండి. తేనె కావాలి. ఈ యొక్క వాళ్ళకి తులారాశి వారికి ముఖ్యంగా తేనెతో అభిషేకం ఎక్కువ జరగాలి. తేనెతో అభిషేకం జరిగితే అనారోగ్యమైన పరిస్థితులు కానీ పెద్దలైనటువంటి వారి యొక్క కష్ట నష్టములు పొందకుండా ఉండే విధంగాను. నెక్స్ట్ రెండవది ఏంటంటే కలగబోతున్న ఆర్థిక ఇబ్బందులు, ఖర్చులు. ఇప్పుడు ధనం వస్తుంది అనుకున్నాం కదా, ధనమంతా వీళ్ళకి ఖర్చు పెడుతున్నారు కదా బంధువర్గానికి. అది తగ్గాలి అంటే తేనె అభిషేకం జరగాలి. తేనెతో అభిషేకం చేయాలి. అంటే దేహంలో ఉన్న విధానాన్ని అరికట్టిస్తుంది. తేజోవృద్ధిని కలిగించేది ఏది? శివునికి తేనాభిషేకం చేసినందువల్ల వస్తుంది. తేనాభిషేకం చేయమని తేనె ఒకటే కాదు, పంచామృతాలు అన్నీ పట్టుకెళ్ళి ఆ తేనె అనేది కొంచెం ఎక్కువ పట్టుకెళ్ళండి. మనం చేసే అభిషేకం వల్ల తేనె శివలింగం అంతా తడవకపోయినా కొంతైనా తడవాలి. ఈ మాత్రం చిన్న శిశువుతో పట్టుకెళ్తే అందులో ఉన్నది ఎంత ఉంటుంది? ఇంత. చాలా మంది ఏదో అత్తర్లాగా చిన్నగా తీసుకెళ్తూ ఉంటారు. అత్తర చల్లగా అలా కాదు, కొంచెం 100 గ్రాములు వెయిట్లో చెప్పండి. 100 గ్రాములు తేనె పట్టుకెళ్ళండి. 100 గ్రాములతో అభిషేకం చేయించండి. ఎంతో కాశీ క్షేత్రంలో కూడా తేనెతోటి అభిషేకాన్ని 100 గ్రాములు కాదు, కేజీలతో చేస్తారు. కేజీలు. అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ఆయుష్మాన్ భవ.